వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా 18వ రోజు మట్టితో అబ్దుల్ కలాం బొమ్మను తయారు చేయడం జరిగిందని అద్దంకి వెంకన్నబాబు, సలాది సాయి సత్యనారాయణలు పేర్కొన్నారు. మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కాకినాడ ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరంలో 18వ రోజు మట్టితో అబ్దుల్ కలాం విగ్రహం తయారు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కళలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ నెల 6వ తేదీతో శిక్షణా శిబిరాలు ముగుస్తాయని వారు తెలిపారు. నెల రోజుల పాటు వేసవి విజ్ఞాన శిబిరంలో వివిధ రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ ములంపాక శ్రీనివాసరావు, డ్రాయింగ్ ఉపాధ్యాయులు తాటిపూడి జయరాం, ఉపాధ్యాయులు దుర్గా, పద్మావతి పాల్గొన్నారు. ఈరోజు గాంధీనగరం లైబ్రరీ శాఖ నందు పిల్లలకు సమ్మర్ వెకేషన్ సందర్భంగా గత 28 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సృజనాత్మకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున మట్టితో బొమ్మలు తయారు చేయడం, పిల్లల్లో ఒక సృజనాత్మకతను పెంపొందించే విధంగా, వారిలో ఆలోచన శక్తి పెంపొందించే విధంగా ఈరోజు అబ్దుల్ కలాం గారి 10 సూత్రాలను పిల్లలకు వివరించి, వారి యొక్క అడుగుజాడల్లో మనం ఏ విధంగా జీవితంలో సక్సెస్ అవుతాం, నిత్య జీవితంలో ఏ విధంగా మనము ఇతర సమస్యలను మనం ఏ విధంగా అధిగమించాలి, విద్యాపరంగా మన గోల్ ఏంటి, మన కళలు సాకారం చేయాలంటే ఏ విధంగా మనం కృషి చేయాలని అబ్దుల్ కలాం గారి 10 సూత్రాలను పిల్లలకి వివరించి, ఈ రోజున మట్టితో అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని పిల్లలకి నేర్పుతూ చెప్పడం జరిగింది. దీని ద్వారా పిల్లల్లో సృజనాత్మకత, ఆలోచన విధానం అన్నీ కూడా పెంపొందించే విధంగా ఉంటుందని ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. గత 28 రోజుల నుంచి కూడా ఇక్కడ వచ్చారు మేడం గారు, వీళ్ళందరూ కూడా పిల్లల్లో ఉన్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి, మన నిత్య జీవితంలో ఏ విధంగా మనం మసులుకోవాలనే ఉద్దేశంతో పిల్లలకు మంచి వినూతనమైనటువంటి బోధనతో, సృజనాత్మకతో కూడినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు, వారు కూడా వివరించారు. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంటే కాకుండా ఇతర కళలు, ఆర్ట్స్, అలాగే పేపర్ వర్క్, పెపెట్ వర్క్స్ ఇవన్నీ కూడా గత 28 రోజుల నుంచి జరుగుతుంది. ఈ నెల 6వ తారీఖు ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ రోజున ఈ పిల్లలకి మట్టితో బొమ్మలు చేసే కార్యక్రమాన్ని నేర్పడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారాలు. తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ శాఖ గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరాలు ఏప్రిల్ 28 నుంచి జరుగుతూ ఈ రోజుకి 28వ రోజు. ఈ 28 రోజులు కూడా బాలలకి పేపర్ క్రాఫ్ట్, కథలు చెప్పడం, మిగతా వినోదాత్మక కళలు, ముఖ్యంగా ఈరోజు మట్టితోటి చేసిన అబ్దుల్ కలాం గారి విగ్రహం మాస్టర్ చేయడం జరిగింది. చాలా ఆనందపడ్డారు పిల్లలు. ఆ అబ్దుల్ కలాం గారు 10 కమాండ్మెంట్స్ సూత్రాలని వివరించడం జరిగింది. ఆ 10 కమాండ్మెంట్స్ సూత్రాలు పిల్లలందరూ కూడా ఆచరించి కనీసం అందులో ఎన్నో కొన్ని వాళ్ళు అలవర్చుకుని జీవితంలో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కార్యక్రమాల్లో 28 రోజుల్లోని పేపర్ క్రాఫ్ట్స్ మేడం గారు, అలాగే కథలు చెప్పడం, ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ గుంటూరు సావిత్రి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ఈ శాఖా గ్రంథాలయ అధికారి ములంపాక శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా అభినందనీయులే. ఇందులో నేర్చుకున్న ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలకి, బాలలకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని మేము నమ్ముచూ పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ, పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.